ఇవాళ రాత్రి 10:30 కాళేశ్వరం ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఉన్నటువంటి కాళేశ్వరంలో ప్రాణహిత గోదావరి సమ్మేళితంగా సరస్వతి అంతర్వాహిని నదీ ప్రవాహానికి సంబంధించి పుష్కర కాలం ప్రారంభం కానున్నది. నేడు రాత్రి 10:30 సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దాదాపుగా ఒక రోజుకు 1,50,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నటువంటి ఈ పుష్కరాలు భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇట్టి పుష్కరాలను 2013లో అప్పటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గ ప్రాశస్త్యాన్ని భారతదేశానికి తెలియజేసే విధంగా అప్పుడు సరస్వతి పుష్కరాలకు నాంది చేయడం జరిగింది. ఆ సరస్వతి పుష్కరాల కాలం నేడు రెండవసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి పుష్కరాలకు ప్రధాని మోడీ, అమిత్ షాలకు కూడా ఆహ్వానాన్ని పంపినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. సరస్వతి అంతర్వాహిని పుష్కరాల్లో స్నానం ఆచరించిన వేళ పూర్తిగా శుభం కలుగుతుందన్న ఒక ఆచారం ఉన్నందున సరస్వతి పుష్కరాలకు సంబంధించి మన ఛానల్ ద్వారా కూడా స్వాగతం పలుకుతూ